మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. సీఐ నారాయణస్వామి వాంగ్మూలం మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా చేర్చారు పోలీసులు. సీఐ నారాయణస్వామి వాంగ్మూలం మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇప్పటికీ పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై ఆయన క్లారిటీ వచ్చినా కూడా అజ్ఞాతం వీడలేదు. అలాగే ఈలోపే సీఏ నారాయణ స్వామి వాంగ్మూలం మేరకు 307 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఎందుకని ఇంత ఆలస్యంగా ఈ కేసు నమోదైంది? రాధిక, ఏదైతే ఉందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీ తరఫున కూడా మాచర్ల నుంచి అభ్యర్థిగా కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఏదైతే ఈయన మీద గతంలో కూడా మొన్న ఏదైతే ఉందో కేసు కూడా నమోదవడం జరిగింది. ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో ఈవీఎం ధ్వంసం చేసిన దానిపై కూడా కేసు నమోదవటం, హైకోర్టులో దానికి సంబంధించి మధ్యంతర బెయిల్ కూడా తీసుకోవడం, కొన్ని షరతులతో కూడా ఈ బెయిల్ పైన కూడా ఆయన ఉంటా ఉన్నారు. అంతేకాకుండా ఆయన అజ్ఞాతం కూడా ఇప్పటి వరకు వేరని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా అక్కడ ఏదైతే ఉందో 307 పైన కూడా మరో కేసు ఆ పిన్నెలపై నమోదవడం జరిగింది. 13వ తారీఖు జరిగిన పోలింగ్ తర్వాత సీఐ నారాయణ స్వామిపై కూడా వైసీపీ కార్యకర్తలు ఆ రాళ్లతో కూడా ఆయనపై దాడి చేశారంటూ కూడా ప్రధానంగా ఈ ఫిర్యాదు పైన కూడా పోలీసులు కేసు నమోదు జరిగింది. కారంపూడి ఏదైతే ఉందో సీఐ నారాయణ స్వామి కూడా దాడి చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదు మేరకు అక్కడ మొన్న 307 అంటే అత్యాయత్నం కేసు కింద కూడా నమోదు చేయడం జరిగింది. రాధిక, థ్యాంక్ యూ మల్లికార్జున్.